రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన 6 మంత్రులను ఇప్పుడే భర్తీ చేసేలా కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికల వరకు ఇదే మంత్రివర్గం కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. కులాల ప్రాతిపదికన మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన వారికి విప్లుగా చోటు కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా 4 విప్లను నియమించింది. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బేర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మంత్రివర్గంలో మిగిలిన సామాజిక వర్గాల నుండి అడ్లూరి లక్ష్మణ్, మాదిగా, బేర్ల ఐలయ్య యాదవ్, మున్నూరు కాపు నుండి ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ ను విప్లుగా చోటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేగా కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన 6 మంత్రులను ఇప్పుడే భర్తీ చేసేలా కనిపించడం లేదు. ఇక పార్లమెంటు ఎన్నికల వరకు ఇదే మంత్రివర్గం కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది. కులాల ప్రాతిపదికన మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన వారిని విప్లుగా చోటు కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా 4 విప్లను నియమించింది. అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, బేర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మంత్రివర్గంలోని మిగిలిన సామాజిక వర్గాల నుండి అడ్లూరి లక్ష్మణ్, మాదిగా, బేర్ల ఐలయ్య యాదవ్, మున్నూరు కాపు నుండి ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ ను విప్లుగా చోటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లే లేనట్లే కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, దాదాపు 9.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఎవరెవరికి కేబినెట్ లో స్థానం దక్కుతుందన్నటువంటి కంపెడాస్తో ఎదురు చూసినటువంటి సందర్భం మనం చూసాం. మొన్న 3వ తేదీ నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత 9వ తేదీ నాడు మనం చూసాం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. 7వ తేదీ నాడు దాని తర్వాత ఈ కేబినెట్ ఎక్స్పెన్షన్ కూడా చేశారు. దాదాపు ముఖ్యమంత్రితో సహా మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేసినటువంటి సందర్భం. దాంట్లో 2 మహిళలకు, అలాగే పలువురికి, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్లకు, అలాగే ఒక బ్రాహ్మణ, ఇట్లా అన్ని తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రధానటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్లకు, అలాగే మహిళలకు ఇద్దరు కూడా చోటు కల్పించి కొంత శభాషను తెచ్చుకునే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. కానీ మిగిలిన సంబంధించినటువంటి 6 ఇంటిని ఎప్పుడు భర్తీ చేస్తారు అన్న సస్పెన్స్ అయితే ఆ రోజు కొనసాగింది. బట్ అప్పటి నుంచి వారం 10 రోజులు గడుస్తుంది. బట్ మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎప్పుడు కేబినెట్ ని పూర్తి స్థాయిలో విస్తరిస్తారు అన్నటువంటి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి 4 విప్లను సంబంధించి 4 అయితే ఇప్పుడు అనౌన్స్ చేసింది. దాంట్లో కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అలాగే బీర్ల ఐలయ్య, అలాగే ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, వీళ్ళందరూ కూడా చూడొచ్చు అన్ని తరగతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నాయక్ వచ్చేసి లంబాడకు సంబంధించినటువంటి తెగ, ఎస్టీ కేటగిరీ ఉన్నప్పుడు అప్పుడు గతంలో సీతక్కకు ఎస్టీ కేటగిరీ కిందనే మంత్రిగా ఇచ్చినప్పటికీ కూడా ఆమెది వేరే సంబంధించినటువంటిది. ఇప్పుడు ఈయన వచ్చి లంబాడ కింద వస్తారు. ఇక మున్నూరు కాపుకు మంత్రివర్గంలో మొన్న స్థానం దక్కలేదు. గతంలో మనం చూసాం గంగుల కమలాకర్ కావచ్చు, మిగతా వాళ్ళు మున్నూరు కాపుకు సంబంధించినటువంటి వ్యక్తులు గత కేబినెట్ లో. కానీ ఇప్పుడు ఈ కేబినెట్ లో మున్నూరు కాపుకు సంబంధించినటువంటి వాళ్ళు లేరు. బట్ అందుకని ఆది శ్రీనివాస్ కు ఆ కేటగిరీ కింద ఇచ్చినట్టు అర్థం అవుతుంది. బీర్ల ఐలయ్య కూడా మొన్నటి సామాజిక కేబినెట్ విస్తరణలో యాదవులకు కానీ వీళ్ళకి కానీ లేదు, యాదవులకు కానీ అలాగే వీళ్ళకి లేని సందర్భంలో ఇప్పుడు బీర్ల ఐలయ్యకి ఇవ్వడం వల్ల కుర్మ వాళ్ళకి కానీ యాదవ సామాజిక వర్గానికి కొంత న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఈయన ఎస్సీలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, బట్ ఈయన కూడా విప్ కేటాయించారు. అయితే మనం మొన్న చూసాం అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తికి మొన్న రీసెంట్ గా కేబినెట్ లో స్థానం దక్కినటువంటి సందర్భం అయితే మనం చూసాం, ఆందోళనకు సంబంధించినటువంటిది. బట్ ఆయనతో పాటు ఇప్పుడు ఈయన కూడా మాదిగ సామాజిక వర్గం. అయితే ఓవరాల్ గా మనం చూస్తే ఏ సామాజిక వర్గాలకు ఎక్కడెక్కడ ఇంకెంత భర్తీ ఉంది అన్నటువంటి యాంగిల్లో విప్పులుగా అయితే ఈ 4 కేటాయించినటువంటి సందర్భం నడుస్తుంది.
అలాగే చీఫ్ విప్లు కూడా నియమిస్తారన్న టాక్ అయితే నడుస్తుంది. త్వరలోనే వాళ్ళు కూడా మంత్రులుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకు ఒకరికి చీఫ్ విప్ పోస్ట్ ఇస్తారనేటువంటి సమాచారం దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఇక లేదు ఇప్పట్లో అనేటువంటి సమాచారం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి నియామకాలు చేశారు అన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు మరొక 5 నెలలు ఉన్నాయి. ఈ 5 నెలలలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశం కనిపించట్లేదు. 6 పోస్టులు అయితే ఉన్నాయి క్యాబినెట్ లో ఇంకా ఖాళీగా. ఆ రీతిని ఇప్పట్లో నింపే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక పూర్తి స్థాయిలో నింపితే ఖచ్చితంగా కొంత పార్టీలో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత కనిపిస్తోంది. కనుక అప్పటి వరకు ఈ సస్పెన్స్ కొనసాగించిన తర్వాత పార్లమెంట్ లో కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించినా లేదా వాళ్ళ ఫైనల్ గా పార్లమెంట్ లో కూడా తమ సత్తా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపించుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడాలంటే ఖచ్చితంగా కొంత గ్యాప్ ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళ ప్రతిభ ఆధారంగా ఇప్పుడైతే ఎవరైతే ఎమ్మెల్యేలు చాలా నియోజకవర్గాలు ఉమ్మడి నియోజకవర్గాలు గెలిచారో వాళ్ళు అదే స్థాయిలో మళ్ళీ గెలిపించుకునే అవకాశం కూడా ఎంపీ స్థానాలకు వాళ్ళ ఎఫర్ట్స్ ఉంటేనే పూర్తిగా ఎంపీలు గెలిచే అవకాశం ఉంటుంది. అది చూసుకుంటున్నారు. ప్లస్ వివిధ కారణాల రీత్యా కూడా కొంత గ్యాప్ తీసుకోవాలి. ఓ 4-5 నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత మంత్రివర్గ విస్తరణ చేయాలి. అప్పట్లోగా ఈ నియామకాలు కనుక నింపితే కొంత అసంతృప్తిని చల్లార్చొచ్చు అనేటువంటి దృక్పథంతో రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అందుకనే అసెంబ్లీ సమావేశాల్లో కానీ అలాగే వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు అటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అటు ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా విప్పులు ఉంటారు. ఇది ఖచ్చితంగా కూడా పార్టీకి దోహదం చేస్తుంది. ఈ 4 భర్తీ చేయడం ద్వారా అనుకున్నారు. చీఫ్ విప్ విషయానికి వస్తే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే ప్రధానంగా దీంట్లో మల్లెడ్డి రంగారెడ్డి, ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన దాంట్లో ఒకరే గెలిచారు మల్లెడ్డి రంగారెడ్డి. బట్ ఆయనతో పాటు వివేక్ వెంకటస్వామి ఆయన కూడా గెలిచారు. ఈ మధ్యలో గతంలో ఎంపీగా చేశాడు ఉద్యమం టైంలో, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు. వేముల వీరేశం ఈయన కూడా నగరికలకు సంబంధించినటువంటి గెలిచినటువంటి వ్యక్తి. బట్ ఈ ముగ్గురు పోటీ పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ముగ్గురు కూడా మంత్రులుగా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు. కనుక ఈ ముగ్గురిట్లో ఒకరికి చీఫ్ విప్ పోస్ట్ కూడా ఇస్తే ఓ పని అయిపోతుంది అన్నటువంటి యాంగిల్లో రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. చూడాలి అంతిమంగా అనుకున్నట్టుగానే ఈ 4-5 నెలల పాటు సాకారం చేసేందుకే ఈ పోస్టులు రిలీజ్ చేస్తున్నాడా లేదంటే మరికొద్ది వారాల్లో ఏమన్నా మంత్రివర్గ విస్తరణ చేస్తారనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.